పూరి జగన్నాథుడు చేపనెందుకు తిన్నాడో మీకు తెలుసా? పూరి నగరంలో ఒక ముసలావిడుండేది. ఆవిడ్ని ప్రతిరోజు జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తుంది. ఒకరోజు గర్భగుడిలో స్వామివారికి సమర్పించిన ప్రసాదాల్లో గమనించింది. అందులో ఎక్కువగా తీపి పదార్థాలే ఉన్నాయి. కారంగా ఉండే పదార్థాలు ఎక్కడా కనిపించలేదు. ఆ ముసలావిడ ఒక మత్స్యకారిణి కావడంతో ఆమె రోజు తినే కారం చాపలు జగన్నాథునికి ఖచ్చితంగా నచ్చుతాయి అని భావించి భక్తితో ఒక చాపను అరిటాకులో చుట్టి జగన్నాథుడికి ప్రసాదంగా పెట్టడానికి తీసుకువెళ్తుంది. కాని ఆ గుడి కాపలాదారులు తన చాపల వాసన రావడంతో ఆమెను అనుమానించి చేతేతిలో ఉన్న అరిటాకుని కర్రతో కుట్టి కింద పడేస్తారు. కాని విచిత్రంగా అరిటాకు కింద పడగానే చాపకు బదులు పనసపండు కనిపించింది. ఆ ముసలి ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. కాపలదారులు క్షమాపణ చెప్పి ఆ పనస పండును జగన్నాథునికి సమర్పించారు. జగన్నాథుడు తన మీద చూపించిన ప్రేమకు ఎంతో సంతోషించి ఆ రోజు నుంచి పూర్తిగా శాకాహారిగా మారిపోయి